ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని రొయ్యూరు, శంకరాజ్పల్లి, కొండాయి గ్రామాలలో ప్రజాపాలన స్పెషల్ ఆఫీసర్లు జెడ్పీ సీఈఓ ప్రసూనరాణి, ఎంఆర్ఓ సృజన్ కుమార్, ఎంపీడీఓ కుమార్ల నేతృత్వంలో ఆయా గ్రామాలలో గ్రామ ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా రొయ్యూరు సర్పంచ్ సమతా ఈశ్వర్ ఆధ్వర్యంలో గ్రామాల్లో దరఖాస్తు చేసుకునే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 5 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి వారి వద్ద నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ జాడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామస్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఏటూరు నాగారం సిఐ మండలరాజు గ్రామ ప్రజాపాలన శిబిరం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ మరియు సిఆర్పీఎఫ్ జవాన్లచే ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక్కడ ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మా దగ్గర మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అధికారులు. దానికోసం నేను మరొక రేషన్ కార్డు చిన్న ప్రాబ్లం ఉంటే ఆ రేషన్ కార్డు అప్లై చేసుకోవడం కోసం వచ్చాను. రెండోది ఏంటంటే నాకు గృహలక్ష్మి అంటే గతంలో గృహలక్ష్మి వచ్చిండే, అది ఇప్పుడు క్యాన్సిల్ అయింది అనుకుంటున్నాం మేమైతే టీఆర్ఎస్ ప్రభుత్వంగా. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. గృహలక్ష్మి చేసుకున్నాను నేను ఫస్ట్. ఒకటి మా అమ్మది రేషన్ కార్డు లేకపోతే అమ్మకు రేషన్ కార్డు చేసి నా పేరు జాడి లక్ష్మీనారాయణ, రొయ్యూరు, శంకరాజ్పల్లి ఎంపీటీసీ. ఈరోజు నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ప్రజాపాలనలో భాగంగా రొయ్యూరులో ప్రజాపాలన కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6 గ్యారంటీల మీద అప్లికేషన్లు, దరఖాస్తులు ప్రజలందరూ వచ్చి ఇక్కడ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందులో భాగంగా 5 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు అంతరాయం కలగకుండా 5 కౌంటర్లలో కూడా టీచర్స్, వివిధ స్కూల్ టీచర్లు, వివిధ అంగన్వాడీ టీచర్లు, ఆశాలు పాల్గొనడం జరుగుతున్నది. ప్రజల యొక్క ఒకవేళ తప్పిదాలు కూడా ఉన్నా కూడా వాళ్ళు చదివేసి ఫుల్ఫిల్ చేసి అప్లికేషన్లు తీసుకొని వాళ్ళకు రిసీవ్ ఇవ్వడం జరుగుతుంది. లైన్ ఉండండి.
సార్